ఈరోజు మనతో మ్యూచువల్ ఫండ్స్ మరియు పిఎంఎస్కి సంబంధించిన ఎక్స్పర్ట్ చక్రధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్కి సంబంధించిన సందేహాల్ని మనం సార్ని అడిగి చాలా విస్తృతంగా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. మ్యూచువల్ ఫండ్స్లో కోటీశ్వర్లు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఇది మంచి అలా క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చూడండి, కోటీశ్వరులు ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుందంటే టైం ఉండదు, మనీ ఉంటుంది కానీ టైం ఉండదు. సో దాన్ని మేనేజ్ చేసుకోవాలి. సో చాలా మంది దగ్గర మాకు కాల్స్ వస్తుంటాయి, మా దగ్గర 2 CR ఉందండి, స్టాక్ మార్కెట్లో పెడితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు ఏదైతే మనం బ్యాంక్ ఎఫ్డీ చేస్తున్నామో రిటర్న్స్ బాగా తగ్గిపోతున్నాయి. బ్యాంక్లో ఎఫ్డీస్ చూడండి, ఒక టైంలో ఒక 1970s 1960s ఈవెన్ మనకి ఈ సినిమా డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్టర్స్ కావచ్చు, లంసమ్గా అమౌంట్ వస్తుంది. ఒక మూవీకి లంసమ్గా అమౌంట్ వచ్చినప్పుడు దాన్ని ఎఫ్డీ చేసేవాళ్ళు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సర్వెంట్ మేట్స్ కావచ్చు, కార్ డ్రైవర్లకు కావచ్చు స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ రోజు రోజుకి బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం చూస్తే మనకి ఇన్ఫ్లేషన్స్ ఎలా పెరుగుతున్నాయో రోజు రోజుకి తెలుస్తుంది. సో ఒక టైంలో ఇండియాలో కూడా మనకి యుఎస్ లాగా బ్యాంక్ మీద ఎఫ్డీ రేటు 3% కూడా అవ్వచ్చు, 2% కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు. సో అట్లాంటి టైంలో మనకి ఏదైనా మంచి ఆల్టర్నేట్ ఉందంటే మనకి పిఎంఎస్. ఓకే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఆప్షన్ ఉందండి. పిఎంఎస్లో మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఉంది. సో పిఎంఎస్లో కనుక మ్యూచువల్ ఫండ్స్ ఎవరు తీసుకుంటారో అందులో వాళ్ళకు 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ కూడా అంటారండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని అంటారు. సో ఈ 3 కేటగిరీలు మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా మనకి పిఎంఎస్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్టెన్ ఇంట్రెస్ట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మంది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ పాపులర్ అయింది చాలా. సో ఇట్లాంటి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఏమిటంటే ఎవ్రీ మంత్ తీసుకునే అవకాశం అని చెప్తున్నారు, కానీ అది రాంగ్ అండి. యాక్చువల్గా పర్సెప్షన్ రాంగ్. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, పెన్షన్ ప్లాన్ కావచ్చు, అలాగే ఎన్సిడీస్ కావచ్చు, డెట్ కేటగిరీ కింద వస్తాయి. ఓకే. ఈ డెట్ కేటగిరీ కింద ఏవైతే ఉంటాయో వాటి మార్కెట్ రిస్క్ ఉండదు. సో మార్కెట్ రిస్క్ లేనప్పుడు మీరు ఎవరి మంత్ తీసుకున్నా వచ్చే నష్టం లేదు. కానీ ఈక్విటీ అనేసరికి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. షార్ట్ టర్మ్ అయితే బాగా పడచ్చు కూడా. సో ఇట్లాంటి అన్సర్టెన్ మార్కెట్లో మనం ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తూ ఉంటే మన ప్రిన్సిపల్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి మేము చెప్తామంటే ఎవ్రీ మంత్ తీసుకోకండి, 6 months ఒకసారి. చూడండి, ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎవరి మంత్ రాదు, 6 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అలాగే బిజినెస్ వాళ్ళకి కూడా ఎవరి మంత్ బిజినెస్ ఉండదు. ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే 3 నెలలే ఉంటుంది సంవత్సరం మొత్తంలో. ఇప్పుడు వర్షాకాలం ఉంది, రైన్ కోట్స్ అంబ్రెల్లాకి 3 నెలలే ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే వాళ్ళకి ఆ వచ్చిన అమౌంట్నే వాళ్ళు మొత్తం ఇయర్ అంతా స్పెండ్ చేసుకోవాలి. సో అట్లాగే మనం ఈక్విటీ ఏదైతే ఉందో ఇది కూడా బిజినెస్ సంబంధించింది కాబట్టి, స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ సంబంధించింది కాబట్టి, ఇది కూడా వ్యాపారం లాంటిది కాబట్టి మనం ఎవరి మంత్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మొత్తం ఒక ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1 year తర్వాత 20% వస్తే 20% తీసుకోండి, 15 వస్తే 15 తీసుకోండి. అలా ఇయర్లీ వన్స్ తీసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనకి పిఎంఎస్లో చాలా బాగుంటుంది. సో పిఎంఎస్ అందులోనే మ్యూచువల్ ఫండ్స్ అదొక పార్ట్ అండి, అదొక చాలా మంచి కాన్సెప్ట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి మంచి ఆప్షన్. ఓకే సార్. మీరు ఇందాక ఈఎంఐ ప్లాన్ అంటే చెప్పారు, నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఈ పిఎంఎస్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉందా సార్ సపరేట్గా? ఉందండి. యాక్చువల్గా అది చెప్తున్నాను. మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చి ఎవ్రీ మంత్ తీసుకోమని చాలా మంది అడ్వైస్ చేస్తున్నారు. మనం అనుకున్నట్టు ఏంటంటే ఇది ఒక సెక్టరల్ కానివ్వండి, సీజనల్ బిజినెస్ లాంటిదే. మన ఎందుకంటే స్టాక్స్ కొని పెడతారు మన పేరు మీద, ఆ స్టాక్స్ అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో అట్లాంటి అప్ అండ్ డౌన్ ఉన్న ఈ మార్కెట్ కండిషన్స్లో ఎవరి మంత్ తీసుకోకుండా ఇయర్లీ వన్స్ తీసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇయర్లీ వన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసాము, మనం ఆగాల్సింది ఓన్లీ 1 year. సో 1 year తర్వాత చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే గతం ఇయర్లో వచ్చినట్టుగా ఇయర్ ప్రాఫిట్ రాకపోవచ్చు, ఇయర్ వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, సడన్ గా ఉండదు. సో కాబట్టి ఎలాగైతే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉందో మన పిఎంఎస్, ఇందులో కూడా ఒక ఇయర్ వస్తే 15% వస్తుంది, 20 వస్తుంది, 30% వచ్చిన అవకాశం కూడా ఉంది. చూడండి, లాస్ట్ 2023 నుంచి 2024 ఏదైతే ఉందో మంచి ర్యాలీ వచ్చింది, స్టాక్ మార్కెట్ మంచి బూమ్ చూసాం. అట్లాంటి టైంలో కొన్ని పిఎంఎస్లు 74% రిటర్న్ కూడా ఇచ్చాయి. 74 అంటే అసలు అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చాయి. మన బ్యాంకులో పెడితే ఎన్నాళ్ళకు రాదు అది. సో అట్లా 1 year వచ్చింది. సో ఇట్లాంటి పిఎంఎస్లో. సో కాబట్టి ఏంటంటే మనం అలా ఎవ్రీ వస్తుందని చెప్పము, బట్ ఏంటంటే అట్లాంటి టైమ్స్ కూడా వస్తాయి. సో కాబట్టి మంచి టైం వచ్చినప్పుడు ఎక్కువ రిటర్న్ తీసుకొని మనం లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటే మనం ఒక 3-4 years వాటితోనే కట్ అవ్వచ్చు. అట్ సేమ్ టైం ఇది గ్రో అవుతుంది బాగా. ఓకే. సో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే అదేనండి, ఇయర్లీ వన్స్ ఆర్ హాఫర్లీ వన్స్ మనం తీసుకోవచ్చు. అది తీసుకోవడం వల్ల రిటర్న్స్ బాగా వస్తాయి. సో చెప్పేది ఏంటంటే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా చాలా మందికి అవేర్నెస్ లేదు దీని గురించి. మనకి బాంబేలో చూస్తే, ఢిల్లీలో, అటు బెంగళూరులో కూడా చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, మేజర్గా మన స్టాక్ మార్కెట్ అనగానే మనకు గుర్తొచ్చేది గుజరాత్. సో గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అవగాహన ఉంది స్టాక్ మార్కెట్ మీద. సో ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో కూడా కొంచెం అవేర్నెస్ బాగా పెరిగింది గతంలో కంటే. మేము చూస్తున్నాం, మాకు రోజు కూడా ఒకప్పుడు చూడండి 5 years బ్యాక్
పిఎంఎస్ హార్డ్లీ మొత్తం 1 మంత్కి ఒక అప్లికేషన్ వచ్చేది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అబ్బా! ఇవాళ పర్ మంత్ వచ్చి 50 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఓన్లీ హైదరాబాద్‌లో వస్తుంది. సో అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఇంకా మనకి ఎకనామిక్ టైమ్స్ అయిపోయినా కూడా ప్రొజెక్షన్ ఎలా ఉంది అంటే ఈ 2028, 29 కల్లా కూడా బాగా ప్రాచుర్యం పొందుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్తున్నారు. సో ఓకే. కాబట్టి పిఎంఎస్‌లో మీకు మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మంచి అడ్వైజర్‌ని సంప్రదిస్తే గనక మరింత వివరాల కోసం సంప్రదించి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మ్యూచువల్ ఫండ్స్ మరియు పిఎంఎస్కి సంబంధించి ఎక్స్పర్ట్ చక్రధర్ గారు చెప్పిన సందేహాలన్నీ మీరు ఖచ్చితంగా గమనించండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని ఖచ్చితంగా సంప్రదించండి. సార్ దగ్గర నుంచి సలహాలు తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లో భాగమై మీ లైఫ్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.